ఆర్టీవీ వేదికగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తనపై వస్తున్న క్రషర్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఖండించారు. దీని వెనక వేరే శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయనుకుంటూ కూడా తనపై వచ్చినటువంటి ఆరోపణలు మొత్తం కూడా ఖండించారు. కానీ అందులో వాస్తవాలు లేవంటూ కూడా కొంతమంది బాధితులు ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బాధితులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఆర్టీవీ వేదికగా క్రషర్ పై వస్తున్న ఆరోపణలపై ఐలయ్య గారు స్పందించారు. ఏమంటారు అసలు మీరు మమ్మల్ని ఆశ్రయించడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు మాది తెలంగాణ రియల్ ఎస్టేట్ సపరేటర్ అసోసియేషన్ ఒక ఎన్జిఓ. మా ఎన్జిఓని పట్టుకొని ఐలయ్య గారు ఇష్టం వచ్చినట్టు మీ టీవీలో వాడు వీడు అనే పదాలు వాడిండు. మాకు విజ్ఞత ఉంది, సంస్కారం ఉంది, మేము మాట్లాడడానికి మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఒక ఎన్జిఓ పట్టుకొని మాట్లాడడం ఆయనకు ధర్మం కాదు. ఇది ఆయన నైతికతగా వదిలేస్తున్నా. ఈరోజు క్రషర్ గురించి, అక్రమ క్రషర్ మీ దగ్గర పూర్తి వివరాలతో నేను ఇస్తున్నాను. ఒకటి, 2019లో ఆ డాక్యుమెంట్ శ్రీని డెవలపర్స్ మీద కొన్నారు. 2020లో సోల్డ్ మొత్తం అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ హైకోర్టులో ఆయన సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చిండు. వాళ్ళ తమ్ముడు వీళ్ళ మీద కేసు వేస్తే సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చిండు. ఆ సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చినాక కూడా 2021లో పర్మిషన్ పెడితే ఒక గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వదు, ఒక ఎంఆర్ఓ ఆఫీసు పర్మిషన్ ఇవ్వదు, ఎలక్ట్రిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కరెంట్ అన్నీ ఇస్తారు కానీ ఎలాంటి కాగితాలు లేవని మనకు ఇస్తారు. తర్వాత పొల్యూషన్ బోర్డు వాళ్ళకు సోల్డ్ డాక్యుమెంట్ అంటే 2019లో కొని 20లో అమ్మిన డాక్యుమెంట్ పెట్టి పర్మిషన్ తెచ్చిండు. ఆయన పర్మిషన్ ఇచ్చారు. పొల్యూషన్ వాళ్ళకు ఇంకో డాక్యుమెంట్ పెట్టిండు. దీని అక్రమ క్రషర్ అని మేము అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని వెనుక మాకు ఎవరుండో మాకు తెలియదు. నిన్న మీ టీవీలో మాట్లాడుతూ ఐలయ్య గారు ఏం చెప్పారంటే, నా స్నేహితుడు హరి నేను లీజుకి ఇప్పించిన అన్నాడు. నీవు లీజుకి ఇప్పించే ముందు మేము కలిసి ఈ ఆధారాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఒక 5 నెలలు కరెంట్ కట్ చేయించారు. మీరు ఆ క్రషర్ కరెంటు 5 నెలలు కట్ అయింది. కట్ అయిన తర్వాత మళ్ళీ కనెక్షన్ ఇప్పించి మీ క్రషర్ ఎట్లా ఇస్తారు? అప్పుడు ఇల్లీగల్ కనెక్షన్ తెలియదా? పోనీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటిగా ఈ 2021లో ఇల్లీగల్ పర్మిషన్ వచ్చింది, మీ దృష్టికి రాలేదు. క్రషర్ అయితే నడుస్తుందని మీకు తెలుసు కదా. మీ దృష్టికి వచ్చినాక ఎమ్మెల్యే అయినంత 7 నెలల తర్వాత మీ దృష్టికి వచ్చినాక ఆపిచ్చిరు కదా. ఊరోళ్ళం పెట్టి మీరు టిప్పర్లు ఆపిరు. మేము కంప్లైంట్ మీ దగ్గర తీసుకొచ్చిన ఎవిడెన్స్ పెట్టాక కరెంట్ కట్ చేయించారు. అన్నీ చేసింది మీరే కదా. ఆ తర్వాత మళ్ళీ ఎట్లా ఓపెన్ ఈ క్రషర్ అక్రమ క్రషర్ పోయి ఈ రియల్ క్రషర్ ఎట్టయితుంది? దీని మీద మేము అన్ని డిపార్ట్మెంట్లకు రాసినాం. ఒక డిపార్ట్మెంట్గా 40 డిపార్ట్మెంట్లకు రాసినాము, లెటర్ రాసినాము, దీన్ని లోకాయుక్తలు వేసినాము. ఇంకా దీని మీద ఎంతవరకైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, ఈ ఐలయ్య గారి మీద మేము ఒక 4 అలిగేషన్లు చేసినాం. ఒకటి క్రషరు, 2 వెంచరు, 3 ఆయన ఎలక్షన్ అఫిడవిట్, 4 324 సర్వే 322/4 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి అని మేము అప్పీల్ చేసినాం. మీ 4గిటికి మేము కట్టుబడి ఉన్నాం. ఐలయ్య గారు, మీకు ఒక ప్రభుత్వ విపురు మీరే ఒక లెటర్ పెట్టండి. అరే వీళ్ళు ఎందుకు నా మీద ఆరోపణ చేస్తూ మీ నిజాయితీ నిరూపించాలంటే ఓ సిబిఐ ఎంక్వైరీలో మీరే లెటర్ రాయండి. మీరు లెటర్ రాస్తే నీతి నిజాయితీ ఎవరిదో తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 322/4లో ఐ అనే సర్వే నెంబర్లో కాసరాలో 1 ఎకరం 35 గుంటలు ఉంటుంది. 158 ఎకరాలు ధరణిలో అయింది. ఎట్లా సాధ్యం ఇది? నేను కలెక్టర్ గారికి ఇలాగ కొన్ని నెంబర్లు తీసి ఉదాహరణకు పెడితే 250 పేజీల లెటర్ పెట్టిన కలెక్టర్ గారికి. కలెక్టర్ గారి నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి దీని మీద ఎంక్వైరీ లేదు. ఆర్టీఐ కింద లెటర్ పెట్టిన. ఒక లెటర్ పెడితే ఆర్టీఓ గారు ఏమిచ్చారంటే, వీళ్ళ పేరు మీద సీలింగ్ సర్టిఫికేట్లు ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్లు లేవు, ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ లేవు అని నాకు లెటర్ ఇచ్చిండు. అంటే ఇదంతా అక్కడ అధికార బలం, అంగబలం, డబ్బు బలంతో అక్కడ ఇదంతా ఒక రాజంపేట మండలంలో నేను ఆరోపిస్తున్న ఇవాళ ఒక్క రాజంపేట మండలంలో జరిగిన భూ అవినీతిని సిబిసిఐ ఎంక్వైరీ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. 2 యాదగిరిగుట్ట మాసాయిపేట సెక్టర్ కంపెనీ మీద కూడా ఐటీ దాడులైనాయి. దాని మీద కూడా సిబిసిఐ ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే బాధితులు రోడ్ల మీద పడి కొట్లాడుతారు. ఆ సెక్టర్ కంపెనీ బాధితులు రోడ్ల మీద అనమో రామచంద్ర అలమటిస్తారు. ఒక్కొక్కరు వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము పంపితే కూడా వాళ్ళు రెస్పాన్స్ ఉండదు. వాళ్ళ నుంచి ఏం చేయాలి ఏంది అనే రెస్పాన్స్ కూడా ఉండదు. అంటే
కావాలని అలిగేషన్స్ చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఐలయ్య గారు ఏమంటారు అంటే మేము కావాలని ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుంది, ఒక అవినీతిని ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఇవాళ మనకు ఉదాహరణ చెప్తాం మీకు. ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో 1,00,000 కోట్ల దోపిడీ అయింది. ఉదాహరణకు 1,00,000 కోట్ల దోపిడీ అయింది. 1,00,000 కోట్ల దోపిడీ ఎక్కడి నుంచి అయింది మనం చూద్దాం. నిన్న మన సాహితీ మనం చూసాము 3,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. తర్వాత భారతి బిల్డర్స్, తర్వాత పుడమి, ఏవి ఇన్ఫ్రా 500 కోట్లకు ముంచును. ఆయన బర్త్డేకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టు. నేను ఆయనకు ఏవి ఇన్ఫ్రా మీద కంప్లైంట్ చేస్తే ఆయన ఒంగోలు అరెస్ట్ చేశారు. ఆయన అటాచ్ చేసిందంతా 500 కోట్లకు 6 ఎకరాల భూమి ఈఓడబ్ల్యూ అటాచ్ చేసిండు. ఇలాంటి అవినీతి మొత్తం ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఈ రియల్ ఎస్టేట్ సఫరర్స్ చాలామంది ఉన్నారు. ఇంకోటి నిన్న నా దృష్టికి ఇంకోటి వచ్చింది. ఏమొచ్చిందంటే ఈ వాసవి బిల్డర్స్ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు, సుపరిచితమే కదా. వాసవి బిల్డర్లో ఏమైందంటే ఈయన ఎవరు రవితేజ అని ఒక వ్యక్తి, నేను ఆసుకుంటా నాకు 2019లో 35 లక్షలు కట్టిన ఆసుకుంటా అని ఒక ఆడియో రికార్డు పెట్టిండు. నా మిత్రుడు ఒక ఆయన నాకు షేర్ చేసిందని దాంట్లో ఒక నెంబర్ వచ్చింది. అరే ఈయన కాదా ఏంది ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి రాత్రి 10:30కు ఫోన్ చేసిన. ఏంది అండి ఇట్లా ఉంటారు ఏందని అడిగితే, సార్ నేను ఇట్లా నా పరిస్థితి అని చెప్తే నేను వస్తున్న పొద్దున్న 6 గంటలకు నీ ఇంటికి వస్తా, ఎంతవరకైనా పోరాటం చేద్దాం, నీకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేద్దామని నేను రాత్రి మాట్లాడితే ఉదయం 6 గంటల వరకు ఆయనకు సెటిల్ అయింది. అదే నైట్ పోయారు, 10.5 లక్షల డబ్బులు ఇచ్చారు. నవంబర్ వరకు పోస్ట్ పోర్ట్ డెక్లు ఇచ్చి మొత్తం క్లియర్ చేశారు. అంటే ఈ రియల్ ఎస్టేట్లో మనకు తెలుసు మన బాత్పల్లిలో ఇంకా 70 మంది బాధితులు రాల. ఇలాంటి సఫరార్స్ కోసం మేము పోరాడుతుంటే ఇంకోటి ఈడ పొద్దుటూరు విలేజ్ దళితుల భూమి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఆయన అడ్డం పెట్టుకొని బలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఓ వ్యక్తి వాళ్ళకి డబ్బులు ఇస్తా అని వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చారు. మా అడ్వకేట్తో మాట్లాడి వాళ్ళకి ఫీజు లేకుండా మాట్లాడి మా అడ్వకేట్ గారు వాళ్ళకి సాయం చేయండి, పేదలు దళిత రైతులు వాళ్ళ దగ్గర తినడానికి కూడా తిండేలు రికార్డెడ్ ఒక్కనోళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది. ఇంకోటి వచ్చింది మా దగ్గరికి ఏమొచ్చిందంటే నిన్న నరహారెడ్డి అని నాదర్గోల్లో ఉంటుంది ఆయన సొంత భూమి. 2019లో ఒక అగ్రిమెంట్ చేసిండు. 97 ఏళ్ళ పెద్ద మనిషి. కావాలంటే మీకు టైం ఇస్తే ఆ ఇంటికి ఆయన రాలేడు బయటికి, ఆ ఇంటికి తీసుకుపోదాం, ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాము. ఇంతవరకు 7 సంవత్సరాలు అవుతుంది. మైల్ స్టోన్ అనే ఒక కంపెనీ పర్మిషన్ చేయకుండా ఆయన అద్దె ఇళ్ళలో ఉంటుండు. ఆయన ఏ టైం ఏం జరిగినా ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఆయనకి ఏం న్యాయం చేయలేక మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయన కోసం మీతో కూడా మీరు కూడా వస్తే మీరు అందరూ సహకరిస్తే ఆయన దగ్గర పోయి ఆయన బాధ ఏందో కూడా మనం కూడా తెలుసుకుందాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఐలయ్య గారు మీరు ఒక్కటే కాదు, ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ నీతి నిజాయితీగా పనిచేస్తుంది. మీరు ఉత్తనే మీ ఆరోపణలు చేసి మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మీకు సమంజసం కాదు. మేము ఎంతవరకైనా పోతాం. ఈ 4 సబ్జెక్టుల మీద మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ ప్రెస్ క్లబ్లో కూర్చున్నామా, ఆర్టీవీ ఛానల్లో కూర్చున్నామా, మీకు నచ్చిన ఛానల్లో కూర్చున్నామంటే నేను రెడీ. నా లీగల్ టీంతో వస్తాం, మీరు లీగల్ టీంతో రండి. మీకు నీతి నిజాయితీ ఉంటే దీన్ని నిరూపించుకోండి. మేము తప్పైతే మేము 3 నెలలకు రాస్తాం, క్షమాపణ చెప్తాం. మీరు వేసిన శిక్ష కూడా మేము అనుభవిస్తానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపెట్టండి ఒకసారి. మీకు మొత్తం ఇస్తాను. సెక్షన్ డెవలపర్స్ అని ఒక వెంచర్ వీళ్ళదే, ఎవరి శ్రీని కంపెనీ బినామీ కంపెనీది. శ్రీని కంపెనీ వాళ్ళది బినామీ కంపెనీ. 44 ఎకరాల అమ్మేసిన డాక్యుమెంట్ పెట్టి కలెక్టర్ ఆఫీస్లో కొట్టేసారు. ఎంఆర్ఓ ఆఫీస్లో కొట్టేసిన డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చారు. అంటే మదర్ డాక్యుమెంట్ చెల్లకపోతే వేరే డాక్యుమెంట్ చెల్తుందా? మదర్ డాక్యుమెంటే కొట్టేసారు. ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ వెంచర్ 4 పర్మిషన్ తెచ్చారు. ఒకటి కర్ణాటక శ్రీదేవి, ఒకటి కర్ణాటక నారాయణరావు, శ్రీకృష్ణ థియేటర్ కృష్ణమ్మ అని రాజరాజేశ్వరి, 4 ఆర్ఆర్ ఎలక్ట్రిక్ బాంబులా కంపెనీ మనకు అందరికీ తెలుసు. సాల్వో అంటే అందరికీ తెలుసు, అది ఆయన జయరామ్ రెడ్డి. ఈ బినామీ కంపెనీలు పెట్టి వీళ్ళంతా ఆ ప్రభుత్వ భూమిని మొత్తం నాశనం చేస్తూ, నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిన, చీఫ్ సెక్రటరీ లెటర్ రాసిన, కలెక్టర్కి రాసిన, నేను అందరికీ దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద న్యాయ విచారణ కోసం ఎంత కోర్టుకైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళడానికి వెనుక ముందు ఆడం. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీకు చూపించమంటే అన్నీ చూపిస్తాను, మీకు పూర్తి వివరాలతో ఇస్తాను నేను. ఎందుకంటే మా దగ్గర కొట్టేసిన డాక్యుమెంట్లు, సేల్ డీడీలు, వాళ్ళ మీద కేసులు అన్నీ ఉన్నాయి. ఇక కొట్టేసిన డాక్యుమెంట్లు కనపడుతున్నాయి కదా. ఈ మదర్ డాక్యుమెంట్ కొట్టేసారు. ఇలాంటి మొత్తం టోటల్ ఈ చిట్టా మొత్తం వాళ్ళదే. మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు.
ఇవన్నీ డాక్యుమెంట్ వాళ్ళకి సంబంధించిన డేటానే మీకు ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము ఐలయ్య గారు ఏ శిక్ష చేసినా సిద్ధం, మేము రెడీగా ఉన్నాం. మేము ఈ రీకన్స్ట్రక్షన్ మీద కానీ వీళ్ళు అవినీతి బయట పెట్టాలి, అది మొత్తము గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్. అది మేము కొట్లాడేది ఏంటంటే అది ప్రభుత్వానికి ఒక 500 కోట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ డబ్బులు లేవని రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటారు. 500 కోట్లు డబ్బులు వస్తే నష్టమైంది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి కదా, రేపు దేనికైనా ఉపయోగపడుతుంది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అతి సమీపంలో ఉంటుంది అది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పూర్తి వివరాలు కూడా మీకు ఇస్తున్నాను. ఆర్టీవీ వేదికగా బీళ్ళ ఐలయ్య గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరగా? వీళ్ళ గారికి ఒకటే చెప్తున్నా, మీరు సభ్యత సంస్కారంతో మాట్లాడండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన దానికి మీకు కట్టుబడి ఉన్నా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక మీడియా వేదికగా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను అన్నీ ఒక గవర్నమెంట్ చట్ట పరిధిలోనే పనిచేస్తాం. మా అసోసియేషన్ ఒక చట్ట పరిధిలోనే పనిచేస్తుంది, చట్టం తప్పి ఎక్కడ పనిచేయదు. దీనిపై పూర్తి వివరాలు మీకు ఇస్తున్నాం. అంతేగా అదేదంటే ఐలయ్య గారు స్పందిస్తే నేను తర్వాత స్పందిస్తాను. సో మొత్తం మీద ఆ అక్రమంగా క్రషర్ నడుపుతున్నారు, కావాలని ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. నేను సవాల్ను స్వీకరిస్తా, మీరు ఎక్కడైనా చర్చ పెట్టండి, చర్చ పెడితే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అయితే ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. కనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.